చెరుకూరి భూమాయి దోపిడీ అలాగే అక్రమాలను ఆధారాలతో సహా నిరూపించేందుకు 24 గంటలు సిద్ధంగా ఉంటా. మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు స్థలం తేదీ చెబుతారా? నన్ను చెప్పమంటారా? ఎప్పుడు డిసైడ్ చేస్తారో చెబుతారా అంటూ రంగసముద్రం చెరువు నీటి సంఘం చైర్మన్ చెరుకూరి వీరచంద్రాయుడు తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి టి సుబ్బారావుకు వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి చాపాటి లక్ష్మీనారాయణ రెడ్డి సవాల్ విసిరారు. ఇక పోరుమామిళ్ల పట్టణంలోని స్విమ్మింగ్ పూల్ దగ్గర మీడియా సమావేశం నిర్వహించారు. గత 3 రోజుల క్రితం రంగసముద్రం చెరువు నీటి సంఘం చైర్మన్ చెరుకూరి వీరచంద్రాయుడు చెరువుల ఆక్రమణలపై జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తూ చాపాటి లక్ష్మీనారాయణ రెడ్డి చాపాటి భూదోపిడీ అంటూ పలు అవినీతి ఆరోపణలు చేస్తూ పలు సవాళ్లు విసిరారు. దీంతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇక వీరు చాపాటి వారి భూదోపిడీ అని చేసిన ఆరోపణలో ఒక్కటి నిజం లేదు. నాపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే బహిరంగంగా ముక్కును నేలకు రాస్తారా? నిరూపించలేకపోతేను నేలకు ముక్కు రాసి క్షమాపణను కోరుతా. నేను మీ సవాళ్లను స్వీకరిస్తా, నా సవాళ్లను స్వీకరిస్తారంటూ మండిపడ్డారు. ఓటర్ లిస్ట్ ఉంది. ఏది ప్రతి ఒక్క బూత్లో ఏజెంట్ల దగ్గర ఓటర్ లిస్ట్ ఇస్తారు. ఓటర్ లిస్టులో వచ్చిన ఓటుకు టిక్ వేసుకుంటారు, రాని ఓటుకు టిక్కు వేయకుండా ఉంటుంది. ఆ లిస్టు కూడా నా దగ్గర ఉంది. చెరుకూరి వీరచంద్రాయుడు అనేటోడు నేను ఓటు కూడా వేయలేదని చెప్పేసి అభియోగిస్తాండ. అటువంటి వ్యక్తికి మన రితీష్ రెడ్డి గారు ఇటువంటి పదవులు ఇచ్చి ఇటువంటి చేతగాంతనంగా తయారైండది. ఇంకా ఏరే మాట అంటే బాగుండదేమో. ఇటువంటి వాళ్లకు కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చినట్టు, కోతికి కొబ్బరి చిప్ప దొరికితే ఏ విధంగా సంతోషపడుతుందో అంతకాడికి ఎక్కువ అయినది ఇల్లది. ఇతనికి ఆయకట్టు చైర్మన్ అంటే కనుక ఏంది అనేది ఎవరికైనా కూడా ఓటు వేయించుకొని ఓట్లు వేసి ప్రజానికంగా ఉండి ప్రజలకు సాయం చేయాలా చెందాలా అనేది తెలిసే దాని గురించి ఉంటుంది. దాని గురించి కాదు. చెరువులోకి నీళ్లు రావాలంటే పూర్వామెల చెరువు కాలువలు రెడీ చెయ్యి. రంగసముద్రం చెరువులోకి నీళ్ళు వస్తాయి. రంగసముద్రం చెరువులోకి నీళ్ళు వచ్చినప్పుడు ఈ చెరువు తట్టు భూములన్నీ మునిగిపోతాయి కదా. నీ అన్న చెరుకూరి చెన్నాయన లాడ్జి దగ్గర మట్టి అంతా ఆ బిల్డింగ్ అంతా పడగొట్టి ఆ నుంచి కాలువలది నీళ్ళు వస్తాయి. నీ అన్న మీరు ఆక్రమించుకొని చేసుకుంటా ఉండే భూములకు ఇది 62, 63 గురించి నీ కబ్జా దాంట్లో లేదేమో చెప్పు. నాకు ఆ భూమికి ఎటువంటిది లేదు, నేను ఆ మిలిటరీ వాడిని నేను తోడుకొని పోలేదు, నేను చేయలేదు అని చెప్తావేమో చెప్పు. కర్ణాటకలో సంపాదించిన డబ్బులు తీసుకొని వచ్చి నీ అన్నకు సపోర్ట్ చేస్తా. అధికారులకు లంచాలన్నీ నువ్విచ్చి ఆ పనులన్నీ చేసి పెట్టి వాళ్ళ దగ్గర లెక్కలు తీసుకునేది నువ్వు వీరచంద్రాయుడు. నువ్వు చేపించిన ఈ దొంగ పనులన్నీ, దొంగ పనులు, దొంగ బుద్ధులు, దొంగ ఎన్ని చూపించడాలు నీకు నీ వాళ్ళకి ఏమన్నా ఇదేమో కానీ చాపాటి లక్ష్మీనారాయణ నేను ఏదైనా సరే ఒక్కటింటే చిటికేసి చెప్తాండా. నువ్వు సవాల్ అన్నావు కదా, నేను సవాల్ ఇడుస్తాండా.